కొత్తపేట నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రావులపాలెం మండలం గోపాలపురం గ్రామ పంచాయతీ సిద్ధార్థ నగర్లో 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అందించినటువంటి అభివృద్ధి, సంక్షేమంతో కూడిన సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఆర్థిక ఇబ్బందులున్న పథకాలను అమలు చేస్తున్నట్లుగా ప్రజలకు తెలిపారు. కలిపి 4000, 3000 కలిపి కూడా 7000 రూపాయలు మొదటి నెల ఇవ్వడం జరిగింది. అంటే ఇది మాట ఇస్తే చేసే ప్రభుత్వం. అదే విధంగా దీపం పథకం ద్వారా ఆ రోజు చెప్పాము, ఏ దీపం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి నాటి చంద్రబాబు నాయుడు గారు దీపం 2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక తల్లికి వందనం. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి రెడ్డి గారు ఇంట్లో 2 పిల్లలుంటే 2 పిల్లలకి ఇస్తామని చెప్పి మోసం చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కరికే చెప్పారు. ఆ ఒక్కరికి కూడా అనేక నిబంధనలు పెట్టి కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ రోజు నిబంధనలను పక్కన పెట్టి ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 పిల్లలకు కూడా తల్లికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సూపర్ 6 లో భాగంగా రేపు ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం. మా అక్క చెల్లెళ్ళు ఎక్కడ ఏ గుడికి పోవాలన్నా, ఏ పుట్టింటికి పోవాలన్నా, ఏ బంధువులింటికి పోవాలన్నా కూడా ఉచిత ప్రయాణం కూడా ఆగస్టు 15వ తారీఖున మొదలు పెడతా ఉన్నాం.